జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు ఈ సంవత్సరపు మరి చివరి దినమున ఈ రాత్రికాల సమయంలో ఇలాగూ మనము దేవుని యొక్క సన్నిధానంలో ఉంటాము అంటే, మరి 12 తర్వాత మనకేమొస్తుందంటే రోజు మారుతుంది. న్యూ ఇయర్ వస్తుందని కాదు, కానీ 12 గంటల తర్వాత డేట్, రోజు అనేది మారుతుంది అనే విషయం. ఇప్పటి వరకు మనం పిఎం అనే దానిలోనే ఉన్నాం కనుక 12 గంటల తర్వాత మనము ఏఎంలోనికి వెళ్తాం. అంటే ఆ టైము లేక ఆ రోజు మారుతున్న విధానాన్ని బట్టి మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మంచిది. మరి ఈ రోజున దేవుని యొక్క మాట ఏమని మనకు తెలియచేస్తుంది అని అంటే, జాగ్రత్తగా ఒక మాటని రాత్రి కలిసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండు. దేని మీద ఉండును? ఏ దేశం మీద? ఏ దేశం మీద? అమెరికా మీద, ఆస్ట్రేలియా మీద, లేక ఫిలిపియన్స్ మీద, ఏ దేశము మీద, లేకపోతే భారతదేశం మీద, ఏ దేశము మీద దేవుని కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉంటాయి అని దేవుడు చెప్తున్నాడంటే, యెహోవా లక్ష్యపెట్టు దేశము. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులపైకి దేవుడు నామమును స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేశం మీద ఆయన కన్నులు ఉంటాయంటే, దేవుడు లక్ష్యపెట్టు దేశము మీద ఆయన కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన చూచుచున్నటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ. ఎందుకంటే దేవుడు లక్ష్యపెట్టు దేశము ఏది? దేవుడు లక్ష్యపెట్టే దేశము ఏది? దేవుడు జ్ఞాపకం చేసుకునే దేశము ఏది? ఈ రోజున ఏ దేశంలో చూసినా, ఎక్కడ చూసినా నానా రకాలైనటువంటి భయంకరమైనటువంటి పాపాలు, భయంకరమైనటువంటి శోధనలు, భయంకరమైనటువంటి వేదనలో ఉన్న దేశాలే కనబడుతున్నాయి తప్ప దేవుడు లక్ష్య పెట్టుతున్న దేశం ఎక్కడా? అయితే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అది ఆకాశ వర్ష జలము తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద. దేవుడు లక్ష్య పెట్టే దేశము అని మనం పిలిపించుకోవాలంటే మనమందరము కూడా దేవుని యందు లక్ష్యం ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ దేశం అయితే దేవుని యందు లక్ష్య పెడుతుందో, ఏ దేశం అయితే దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉంటుందో, ఏ దేశపు ప్రజలైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, దేవుడు వారి దేశమును లక్ష్య పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా సంవత్సరాలు ఇశ్రాయేలు బానిసత్వంలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు వారి బానిసత్వంలో నలిగిపోతున్నా వారి ప్రార్థనలంట దేవుడు విని వారి యందు లక్ష్యముంచెను అంటాడు. అంటే దేవుడు లక్ష్యముంచుతున్నాడు అని అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క దయ ఆ దేశం మీద ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మనం ఎలా దేవుని మీద ఆశ పెట్టుకుని ఉంటామో, దేవుడు కూడా ఆయన యందు లక్ష్య పెట్టు వారి దేశమును ఆయన కన్నులారా చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే ఈ సంవత్సరపు ఆఖరి రోజున మరికొద్ది సమయంలో మనము దేవుని యందు ఎందుకు ఎదురు చూస్తున్నామనంటే, దేవుడు మన యందు లక్ష్య పెట్టాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన యందు లక్ష్యం ఉంచితే మనము కూడా దేవుని యందు లక్ష్యం ఉంచాలి. అంటే దేవుని యందు దృష్టి సారించాలి. ఈ రోజున లోకమంతా కూడా ఎలా ఉందంటే చాలా హడావుడిగా ఉంది. మామూలు హడావుడిలో లేదు. ఒక న్యూ ఇయర్ లేకపోతే ఒక కొత్త సంవత్సరం వస్తుందనేటువంటి ఆ సంతోషం, ఆనందం వారు ఎంతగా సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నారంటే అన్ని రీతిలుగా సిద్ధపడుతూ ఉన్నారు. తినేవాళ్ళు తినడానికి, తాగేవాళ్ళు త్రాగడానికి, ఇంకా ఆడేవాళ్ళు ఆడడానికి, పాడేవాళ్ళు పాడడానికి, అన్ని రీతులుగా ఈ రాత్రికాల సమయమందు జనులందరూ సిద్ధపడున్నారు. ఇవన్నీ చేసే దేశం మీద దేవుడు లక్ష్యం ఉంచడు. కానీ ఎవరైతే నా మాట విని నా పేరు
వారి దేశమును స్వస్థపరుస్తానన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దేవుడు మన యందు లక్ష్యం ఉంచాలి. దేవుడు మన దేశమును దృష్టించాలి. దేవుడు మన దేశమును చూడాలి అని అంటే మనము దేవుని వైపు చూడాలి. మనము దేవుని వైపు చూడాలి. దేవుడు మనల్ని చూడాలని ఎలాగైతే మనం అనుకుంటున్నామో అలాగే దేవుడు కూడా మనం ఆయనను చూడాలని ఆశపడుతూ ఉంటాడు. ఒకసారి చదవండి 14వ కీర్తన 2వ వచనం. ఒకసారి చదివితే 14వ కీర్తన 2వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. వివేకము కలని దేవుని వెతుకువారు కలరేమోనని చదవాలి. 14వ 2వ వచనం. దేవుని వెతుకువారు కలరేమోనని యెహోవా ఆకాశము నుండి నరులను చూచి వారిని పరిశీలిస్తున్నాడంట. ఎందుకు దేవుడు పరిశీలిస్తున్నాడంటే వివేకము కలిగి ఎవరైనా చెప్పాలి దేవుణ్ణి వెతికేవారు ఉన్నారేమోనని సంవత్సరాలు అంతా కూడా దేవుడు వారి కోసము ఏం చేస్తాడంట? వెతుకుతున్న వారు ఎవరైనా ఉన్నారేమోనని ఆయన వారి యందు దృష్టి నిలుపుతూ ఉన్నారు. కానీ ఒక్కలా ఉన్నారా? చెప్పాలి. ఒక వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు ఎవరైనా ఉన్నారేమోనని దేవుడు ఎంతగానో చూస్తుంటే కనీసం ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రభు కన్నులు దేశం మీద దృష్టి నిలపాలంటే, ప్రభు కన్నులు ఒక దేశమును లక్ష్య పెట్టాలంటే, ప్రభు కన్నులు ఆ దేశము యందు లక్ష్యం ఉంచాలంటే ఆ దేశము కూడా దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఏ ప్రపంచ దేశాలు కూడా దేవుని కోసం ఎదురు చూడడం లేదు. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది యెహోవా లక్ష్య పెట్టు దేశం. ఆ లక్ష్య పెట్టే దేశం మీద యెహోవా కన్నులంట సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉంటాయి. ఆలోచించండి, ఒక సంవత్సరం అంతా గడవడానికి 365 రోజులు గడుస్తుంది కదా. ఈ 365 రోజులు కూడా దేవుడు ప్రతి నిమిషం ఆయన కన్నులతో మనను చూచుచున్నాడు. మరి మనం 365 రోజులు కళ్ళు తెచ్చుకొని అలాగే ఉన్నాం అనుకో, ఏమవుతాం? చచ్చిపోతాం దెబ్బకి. దేవుడు కనుక చూచుచున్నవాడు, ఆయన కునుకడు నిద్రించాడు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దివారాత్రులు కూడా ఆయన కను దృష్టి మన మీద ఉంచుతున్నాడు. కాబట్టి ఈ రోజు చాలా మంది ఇంటి ముందు, ఆఫీసులో, హాస్పిటల్స్ లో, బ్యాంక్స్ లో అన్ని రకాలుగా కళ్ళను పెట్టుకున్నారు. ఏ కళ్ళు అయ్యి? ఏ కళ్ళు కాదు, అది అర్ధరాత్రి కూడా నిద్రపోయే కన్ను కాదు. ఏ కన్ను? కెమెరా. ఏ కన్ను? సిసి కెమెరా. ఇక అర్ధరాత్రి కూడా కన్నుకి ఏమి లేదు, మూత లేదు, నిద్ర లేదు. అదే ఎప్పుడు 24 గంటలు అది రన్ అవుతూనే ఉంటుంది. జస్ట్ లైక్ దేవుడు కూడా అంతే. ఆయన కన్నులతో ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఆయన మనలను దృష్టించుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకే మాట్లాడుతాడు, నీవు కూర్చుంటుట, నీవు పరుండుట, నీవు లేచుట, నీవు నడుచుట, నువ్వు ఏం చేసినా, ఏ సమయంలో ఎలాగున్నా సమస్తం ఎవరికి తెలుస్తుంది? ఆయనకు తెలుస్తుంది. యాస్టీస్ మానవ మేధస్సును బట్టి ఈ రోజున వాటిని కనిపెట్టారు. ఆ కన్నుల్ని కనిపెట్టారు. ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారు. జ్యువెలరీ షాపుల ముందేవే, కిరాణా కొట్లు ముందేవే, ఈ మధ్య కొత్తగా సెలూన్ షాప్ ముందు కూడా పెట్టారు. అవి ఎందుకు అనుకున్నాను, దాంట్లో కూడా బంగాళ పడతారేమో, వాటి ముందు కూడా ఈ కన్నులు కనబడతా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ రోజు రాత్రి నేను ఆ కన్నుల గురించి మాట్లాడటం లేదు, కానీ యెహోవా కన్నులు సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా మన యందు దృష్టించుచున్నాయి. కాబట్టి మనం ఇంకా ఆయన యొక్క సజీవుల లెక్కలో ఉన్నాం అనే విషయాన్ని
అనే విషయాన్ని మనం కింద గమనించగలిగిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించగలగాలి. ఈ రాత్రి మరి ప్రభు యొక్క కన్నులు అనే అంశాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే సంవత్సరంలో ఏ ఒక్క నిమిషమైనా దేవుని కన్ను మూయబడితే, దేవుని కన్ను ఒక్కసారి అంటితే మనుష్యుడనేవాడు బ్రతికి ఉండేవాడు కాదు. మనుష్యుడనేవాడు బ్రతికి ఉండేవాడు కాదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. మరి యెహోవా కన్నులు మనలను దృష్టించుచున్నాయి కాబట్టి మనం ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాం. ఒక్కసారి దేవుడు కన్ను మూసుకుంటే, ఒక్కసారి దేవుడు నాకేం తెలియదు అని ఒక్కసారి అలా కళ్ళు బ్లింక్ చేస్తే, ఆ వాక్యం చదవండి మీరు, ఎంత మంచి మాట రాస్తాడు అక్కడ. తన ఎడల యథార్థ హృదయం గల వారి ఎడల వారిని బలపరచుటకై మాటలో అర్థమైంది తెలుసా? తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరుస్తాడు. అంటే దేవుని యందు యథార్థమైన హృదయం కలిగిన వారిని బలపరచడానికంట దేవుని కన్నులు లోకమందంతటా సంచారం. ఎంత గొప్ప మాట తెలుసా? అంటే ఎవరైనా యథార్థమైన హృదయం కలవారు ఉన్నారేమోనని దేవుని కన్నులు వెతుకుతున్నాయంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన కన్నులు వెతుకుతాయి ఎప్పుడు ఏదైనా పోగొట్టుకున్నప్పుడు మన కన్నులు చాలా షార్ప్గా మూలలంతా కూడా వెతికి మనం ఆ వేసారిపోతూ ఉంటాం. గమనించండి, కన్నులు చాలా ప్రధానమైనటువంటివి. ఆ కన్నులు కలిగినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి, దేవుని యందు ఉన్న వారిని బలపరచడానికి, దేవుని మీద ఆధారపడిన వారిని బలపరచడానికి, దేవుని బిడ్డలను బలపరచడానికి, దేవుని యందు విశ్వాసం కలిగిన వారిని బలపరచడానికి ఆయన కన్నులు వెతుకుతున్నాయి. ఆ వెతికే కన్నుల దృష్టిలో మనం కనిపిస్తే, మీకు రాబందులు తెలుసా? రాబందు లేదు గ్రద్ద, అవి ఆకాశంలో ఎక్కడో చాలా పైన కొండల పైన ఉంటాయి. అంత పైన ఉన్న రాబందుకో గ్రద్దకో క్రింద ఉన్న చిన్న పక్షులు కనబడతాయి, చిన్న ఆ కోడి పిల్లలు కనబడతాయి. చూడండి, రివ్వున అంతెత్తు నుంచి ఎంత వేగంగా వచ్చి వాటిని తన్నుకెళ్ళిపోతూ ఉంటాయి. అంటే కన్నులు ఎంత షార్ప్గా పనిచేస్తున్నాయో ఆలోచించండి. తన ఆహారం కోసం ఆ కొండ శిఖరంలో ఉన్నటువంటి ఆ రాబందుల గ్రద్దలు కూడా అంత వేగంగా వచ్చి అవి ఎత్తుకొని వాటిని సృష్టించిన దేవుని కన్నులు ఇంకెంత శ్రేష్టమైనయో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కన్నులంట తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి లోకమందంతటా సంచారం అంటే ఏం చెప్పండి? అన్వేషిస్తూ ఉన్నాయి, వెతుకుతూ ఉన్నాయి. ఇందులో మనం చదువుకున్న వాక్యం అదే, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువా. అక్కడేమో దేవుణ్ణి వెతికేవా ఏం కలిగి? వివేకం కలిగి. ఇక్కడ అంటాడు యథార్థ హృదయం కలిగి. అంటే దేవుని కళ్ళు వేటి కోసం వెతుకుతున్నాయో ఆలోచించండి. వివేకం కలిగిన వారి కోసం దేవుని కన్నులు వెతుకుతున్నాయి, యథార్థ హృదయం కలిగిన వారి కోసం కన్నులు వెతుకుతూ ఉన్నాయి. మరి దేవుడు వెతుకుతున్న ఆ కన్నులతో ఏ ఒక్కరైనా చూడగలుగుతున్నాడా? ఏ ఒక్కరైనా ఉన్నారా? ఈ రోజున అందరు మనుషులు ఉన్న విషయం ఏంటంటే, ఏ మనుషుని మనం పలకరించినా ఐఎమ్ సో బిజీ ఏమంటారు? నేను చాలా బిజీగా ఉన్నాను.
పిల్లలు పలకరిస్తే వాళ్ళు ఓ మేము చాలా చదువుల్లో బిజీగా ఉన్నాం. ఇంకెవరన్నా పలకరిస్తే మేము మా ఉద్యోగాల్లో చాలా బిజీగా ఉన్నాం. ఆడవారిని పలకరిస్తే మేము మా ఇంట్లో పనుల్లో బిజీ. అంటే ఎవరికి వాళ్ళు ఆయా పనుల్లో బిజీగా ఉండిపోతే దేవుడు ఎవరిని వెతకాలా? మరి దేవుడిని పని చేసేవారి కన్ను అంటే ఆదివారం పూట వస్తే మాత్రమే ఆ దేవుని మీద కన్నులు మనం నిలుపుతున్నామా? దేవుడేమో దివారాత్రులు కూడా ఆయన కన్నులు దృష్టించుచున్నాయి అంటున్నాడు. ఆయన చూస్తున్నాను అంటున్నాడు. హాగరు తరిమివేయబడినప్పుడు ఎడారులకు వెళ్ళి ఆ పిల్లవాడిని ఇసిరేసి ఏడుస్తున్నప్పుడు యెహోవా కన్నులు హాగరును చూచినవి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలించుచున్న దేవుడు, చూచుచున్న దేవుడు అయి ఉన్నాడు. ఈ సంవత్సరపు ఆఖరి దినమున ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయి. రెండు విషయాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వివేకం కలిగి దేవుడిని వెతికే వారి కోసం ఆయన వెతుకుతూ ఉన్నాడు. యథార్థ హృదయాలను బలపరచడం కోసం ఆయన వెతుకుతూ ఉన్నాడు. మాట చదువుతాం చూడండి. సామెతల గ్రంథము చూడండి బైబిల్ ఒకసారి తెరిచి చూడండి. సామెతల గ్రంథము తీసారా? సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం చదవండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం ఒక మంచి మాట. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచున్నవి. ఏం చేస్తున్నాయంట? యెహోవా కన్నులు ఎక్కడున్నాయి? ప్రతి స్థలంలో ఉన్నాయంట. దేవుని కన్నులు ప్రతి స్థలంలో ఉంటాయి. ఇక్కడ చూడదని అక్కడ చూడని ఏముండదు. ఆయన అమెరికాలో ఏం జరిగినా చూస్తాడు. చెప్పాలి ఎక్కడ ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఏ స్థలంలో అది పగలైనా రాత్రైనా మధ్యాహ్నమైనా మిడ్ నైట్ అయినా ఎప్పుడైనా సరే ఆయన కన్నులు ప్రతి స్థలం మీద. మనకు కొంత సమయం అయితే మన కన్నులు మూయబడతాయి. ఏ సమయం? రాత్రికాల సమయం. ఆ సమయంలో మనం పగలంతా బాగా పనిచేస్తే రాత్రి అలసిపోయి చాలా నిద్రపోతూ ఉంటాం. ఇప్పుడు వదిలేస్తే మీరు కూడా అంతే మంచి నిద్రలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే కడుపు నిండిపోయింది కదా, నిద్రలోకి వెళ్ళిపోతాం. కానీ దేవుని కన్నులంట ప్రతి స్థలము మీద. ఇక ఆయన కన్నులకు మరుగైంది ఏది కూడా లేదు. ఈ ఆఖరి రోజున దేవుని మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో మనల్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి 2 కన్నులు ఉన్నాయి. అదే పరిశుద్ధుని కన్నులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే దేవుని కన్నులు. ఆ కన్నులు ఇదిగో మరలా చెప్తున్నాను, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అవి మనలను దృష్టించుచున్నాయి. దేవుడు ఇలాంటి సంవత్సరాలు ఎన్నో, పోయిన సంవత్సరం అదే అనుకున్నాం. 2025వ సంవత్సరంలో మొదటి 31వ తారీఖున అలాగే అనుకున్నాం. దేవా నీ కన్నులు ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడాలని. కాపాడియా దేవా? మరలా సంవత్సరం అయిపోతుంది. మరలా 1వ తారీఖు రాబోతూ ఉన్నది. మరికొద్ది నిమిషాల్లో ఆ న్యూ ఇయర్ లోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఆ సంవత్సరంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. గమనించండి. అయినా ఆయన కన్నులు మరలా సిద్ధపడిపోతూ ఉన్నాయంట. మరలా రెడీ అయిపోతూ ఉన్నాయి. ఎవరినంటే మనందరినీ ఆయన చూడటం కోసం. మరలా సంవత్సరం అంతా ఆయన కన్నులు గెట్ రెడీగా ఉన్నాయి మనల్ని చూడటం కోసం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని బిడ్డలారా, వివేకం కలిగి దేవుని వెతికేవారు ఆయనకు కావాలి. యథార్థ హృదయాలను బలపరచడానికి ఆయన కన్ను దృష్టి లోకమందంతటా. ఎక్కడో తిరగట్లేదు ఆయన కన్నులు, లోకమందంతటా. అదే మన కన్నులైతే ఊరు మొత్తం. అందుకే అంటాడు, చూచుట చెట్ట కంటికి ఏమి లేదంట, తృప్తి లేదంట. ఎన్నో చూస్తాం ఈ కళ్ళతో, అయినా ఈ కంటికి ఏమి లేదు. చూసినే మళ్ళీ చూస్తాం, అయినా ఎన్నో తిప్పుతూనే ఉంటాం. అయినా ఇంకేమైనా వస్తాయేమో, ఇంకేమైనా కొత్తవి ఉంటాయేమో. ఎంత చూసినా ఏమి లేదంట, కన్నుకి తృప్తి లేదన్నాడు. కనుక కన్నులు అంతే. అలాగనే మనసుకు కూడా తృప్తి ఉండదు. దేవుని వాక్యం చెప్తుంది, అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా
మనసు అడి ఆశలు కలిగి తిరుగులాడు కన్నా ఎదుట ఉన్న దానితో తృప్తి చెందుట మంచిది అని వాక్యం చెప్తుంది. కానీ ఈ రాత్రి మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏమిటంటే, మరొకసారి ఆ మాట, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండను. ఎవరెవరు చూస్తున్నాయంట? ఆ కన్నులు మంచివారిని చూస్తున్నాయి. వాక్యమే చెప్తుందండి. అంటే మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అదే ప్రకటనలో అంటాడు, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండనిమ్ము, పాపుల్ని ఇంకా పాపులుగానే ఉండనిమ్ము. ఎవరు ఏ పనులు చేస్తారో ఆ పనులు వాళ్ళు చేసుకుంటా పోనీ. ఎందుకంటే తీర్పు రోజు అనేది ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కన్నులు చూస్తున్న ప్రతిదీ కూడా లిఖిత పూర్వకంగా రాయబడుతూ ఉన్నది అక్కడ. ఆ రోజున, ఆ తీర్పు రోజున, ఈ రోజు ఈ సంవత్సరం అయిపోయిందిలే, అమ్మయ్య 25 సంవత్సరం దాటిపోతున్నావులే అని మనం చాలా సంతోషంగా ఆనందంతో ఉన్నామేమో. కానీ ఈ 25వ సంవత్సరం అంతా మనము దేవుని యందు ఎంతున్నాం, బయటపడగా ఎలాంటి జీవితాలను జీవించాం అనే ప్రతి విషయం ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. ఆయన బుక్కులో రాస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరమైనా, ఈ నూతన సంవత్సరంలోనైనా చాలా సమయాన్ని దేవునికి ఇచ్చి మన సమయాన్ని కొంచెం తగ్గించుకోవాలి. అంటే ఆలోచించండి, పోయిన సంవత్సరం అంతా బాగా నిద్రపోయేవేమో, పోయిన సంవత్సరం అంతా సమయాన్ని అంతా వృధాగా చేసేసుకున్నావేమో. కానీ ఈ సంవత్సరం అలా చేసుకోవద్దు. దేవుడు ఒక గిఫ్ట్ నీకు ఇస్తున్నాడంటే ఆ గిఫ్ట్ నువ్వు ఉపయోగించుకోవాలి తప్ప తీసుకెళ్ళి అటక మీద పెట్టుకోవడానికి కాదు. మీకు మంచి పెన్స్ నేను ఇచ్చాననుకో, రాసుకునే పెన్నులు ఇచ్చాను, ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఎక్కడన్నా ఆ పెన్స్ పాయింట్లో పెట్టేస్తారా? దానివల్ల ప్రయోజనం లేదు. అదే మీరు ప్రతిరోజు దాన్ని రాస్తూ వాడుతూ ఉంటే దానివల్ల మీకు జ్ఞానం వస్తుంది. ఆలోచించండి, ప్రతిదీ కూడా దేవుడు మనకి ఆచి తూచి ఒక సంవత్సరం అనే దయాకిరీటాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు అని అంటే ఆ సంవత్సరంలో దేవునికి ఎంతో కృతజ్ఞత స్తుతులు మనము చెల్లించాలి. మీకు తెలుసు 2025 సంవత్సరంలో ఎంతమంది ఎన్ని యాక్సిడెంట్ల ద్వారా చనిపోయారు, ఎంతమంది తల్లులు ఏడ్చారు, ఎన్ని కుటుంబాలు అంగలారుస్తున్నాయో, ఎన్ని కుటుంబాల్లో పుత్ర శోకాలు మిగిలిపోయినాయో, ఎంతమంది గొంతులు కోసి చంపబడ్డారో, ఎంతమంది 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 ఎన్ని రకాలుగా మరణాలు పాలయ్యారు. ఈ సంవత్సరం ఆ మరణాల రేటు తగ్గును కాక. ఈ సంవత్సరం ఆ మరణాల రేటు ఖచ్చితంగా తగ్గాలి. దానికోసం మనం ప్రార్థన చేయాలి. మనుషుడి క్షణికావేశం వల్ల ప్రాణాలను తీసేస్తున్నటువంటి భయంకరమైన పరిస్థితులు, అజాగ్రత్త వల్ల చాలా మంది ప్రాణాలు పోగొడుతున్నటువంటి పరిస్థితులు, వీటన్ని ఈ సంవత్సరంలో మనము ఎదుర్కొనకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరము దీవెన సంవత్సరంగా మారును గాక, ఆశీర్వాద సంవత్సరంగా మారును గాక. మనం పెట్టిన ప్రతి అడుగు దీవించబడును గాక. మనం చేస్తున్న ఈ స్థలంలో నుండి ప్రార్థన దేవునికి మహిమ, మనకు దీవెన వచ్చును గాక. మరొక మాట మనం చదువుకుని ముందుకు వెళ్ళడం చూడండి. కీర్తనల గ్రంథము చదివామనుకుంటే కదా, కీర్తనలు చదివేశామా? రైట్. మరొక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మరి దేవుని యొక్క కన్నులు నిజంగా మన మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయో, ఎంత ఆసక్తిని కనబరుస్తున్నాయో చూడండి. కీర్తన గ్రంథం 53వ కీర్తన 2వ వచనం ఒకసారి చదవండి. 53వ కీర్తన 2వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉన్నది. 53వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి, అదే మాట, వివేకము కలిగి దేవుడు ఆకాశము నుండి చూచి పరిశీలించు, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడును తప్పకుండా. మరి ఇలాంటి చెడిపోయిన పరిస్థితుల్లో ఉన్నవారు దేవుడు చూసి ఏం చేయాలా చెప్పండి? ఇప్పుడు జనవరి నెల మనకి ఇచ్చాడు. ఎన్ని రోజులు అంటే జనవరిలో 31 రోజు. ఈ 31 రోజులో ఒక్కడన్నా కనీసం మారతారేమో అని దేవుడు జనవరి నెల ఇచ్చాడు. సరే మారలా, వెంటనే ఫిబ్రవరి నెల ఇచ్చాడు. 31 రోజులు ఇచ్చేసాడు కదా, ఈ నెల కొంచెం తగ్గిద్దాం అని ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఇచ్చాడు? 28 రోజులే ఇచ్చాడు. ఏమన్నా మారతారేమోనండి, అయినా మారలా.
మరలా దేవుడు అనుకుంటూ మార్చి నెల ఇస్తూ ఉన్నాడు. ఆ మార్చి నెల కూడా ఎన్ని రోజులు ఇచ్చాడు? 31 రోజులు ఇచ్చాడు. ఆలోచించండి, దేవుడు ఒక రోజును తగ్గిస్తూ ఒక రోజును పెంచుతూ వస్తున్నాడు అంటే ఆయన దయ, ఆయన కనికరం, ఆయన కృప. ఆ 12 నెలలు కూడా ఏ ఒక్కరైనా ఆయన మాట చొప్పున మారి ఆయన విశ్వాసం ఉంచుతారేమోననే ఈ 12 నెలల ఆయుష్కాలాన్ని దేవుడు ఒక సంవత్సరముగా నీ మీద దయాకిరీటముగా దేవుడు ఉంచుతూ ఉన్నాడు. మనమైతే ఆ గిఫ్ట్, ఆ కిరీటాన్ని తీసేసుకుంటున్నాం కానీ దేవునికి చెల్లించవలసిన కృతజ్ఞతాస్తుతులు కానీ, దేవునికి అర్పించవలసిన అర్పణ కానీ, దేవునికి మనం ఇవ్వాల్సినటువంటిది ఏది కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నా. అలాంటప్పుడు దేవుడు నీకెందుకు ఇవ్వాలి? నీకన్నా మహామహులు ప్రపంచంలో, దేశంలో చాలా మంది ఉన్నా, వారికి ఇవ్వచ్చు కదా ఈ సంవత్సరం దయా కిరీటాన్ని. దేవుడు మనకే ఎందుకు ఇస్తున్నాడు? మనకిస్తున్నాడు అంటే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ప్రాణము పెట్టేంతగా, ఆయన ప్రాణము పెట్టేంతగా. కనుక ఈ సంవత్సరపు ఆఖరి రోజు, ఈ ఉదయం నుంచి ఎన్నో ఆర్భాటాలు, ఎంతో హడావుడి ప్రపంచం అంతా కూడా చేస్తూ ఉంది. కానీ దేవుని బిడ్డారా, ఒక్క మాట వినండి. ఈ ఆఖరి రోజు రాత్రి మనం ప్రభు సన్నిధిలో కూర్చోవడం వల్ల దేవుడు మనకు ఒక దీవెన, దేవుడు మనకు ఒక ఆశీర్వాదం దాచి ఉంచాడని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆ విశ్వాసం, ఆ నమ్మకంతో ఉంటారో ఈ సంవత్సరంలో దేవుడు ఆ అద్భుతం మన మధ్య చేయబోతూ ఉన్నాడు, ఆ ఆశ్చర్యకార్యం మన మధ్య చేయబోతూ ఉన్నాడు. జీవితంలో ఏదైతే మనము చూడలేమో దానిని దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యెహోవా కన్నులు మరొకసారి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన కన్నులు మనల్ని చూచుతూ ఉన్నాయి. ఆ కన్నులు మనల్ని దృష్టించుతూ ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం కూడా ఇంకా ఆలస్యం చేయొద్దు, ఏమాత్రం కూడా ఇంకా వెనుకంజ వేయొద్దు. ఇంకా సమయం లేదు, ఇప్పటికే రాకడ వస్తుందని చాలా మంది బయలుదేరుతున్నారు లోకంలో. అది వస్తుంది, ఆయన వచ్చేస్తున్నాడు, నాకు ప్రవక్తగా నేను ఉంటున్నాను, ఆయన నాతోనే మాట్లాడాడని ఎంతో మంది ఈ రోజున ప్రపంచంలో లేస్తున్న వారు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా పోయినా ఏమాత్రము కూడా ఒరిగేదేమీ లేదు. కానీ ఆయన వస్తానని చెప్పిన మాట వాస్తవం కాబట్టి, ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయి కాబట్టి, ఆ కన్నులతో చూచిన దేవుడే మనల్ని ఆయన సన్నిధానానికి చేర్చుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. రాస్తున్నాయన తను రెప్పపాటులో మీరందరూ కూడా ఒక్క క్షణంలోనే ఎగిరిపోతారు అని చెప్పాడు. తను రెప్పపాటులో. కాబట్టి మనము దేవుని యందు నెంబర్ 1 వివేకము కలిగి జీవించాలి, 2 యథార్థ హృదయముతో జీవించాలి. ఆ వివేకము చాలా అవసరమైనది. అంటాడు వాక్యంలో, మీరు పావురము వలె నిష్కలంకులై ఉండి పాము వలె వివేకంగా ఉండండి. వివేకంగా ఉండాలి. వివేకము లేకపోతే, తెలివి తక్కువతనంగా ఉంటే, అజాగ్రత్తగా ఉంటే, అనాలోచనగా ఉంటే సాతాను మనలను ఈ సంవత్సరంలో కూడా వారి కబద్ధ హస్తాల్లో ఇరికించి ఎన్నో రీతిలుగా ఇబ్బందులు పెడతాడు. కాబట్టి వాడి చేతుల్లోకి మనము వెళ్ళదు. ఆయన కన్నులు మనం చూస్తున్నాయి కాబట్టి ఆ కన్నుల లేడలో మనం దాచబడాలి. ఇంకొక గొప్ప మాట చెప్పన, ఆయన తన కన్ను రెప్పలలాగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటారు కదా, కంటికి రెప్పలా కాపాడుతున్నాడు అంటారు చూసారా? అలాగ దేవుడు కూడా మనలను కంటికి రెప్పలా కాపాడుతున్న దేవుడు. మొన్న రోజు నేను ఖమ్మం వెళ్తున్నాను కదా, ఇంచుమించు కేసర లేకపోతే టోల్ గేట్ దగ్గరకు వెళ్ళే లోపు ఆయిల్ కొట్టించుకుందాం అని బంకు కోసం నేను వెతుకుతూ ఉన్నా. చాలా వేగంగా నేను వెళుతున్నాను, ఇంచుమించు 60-70 స్పీడ్లో వెళ్తున్నాను. నాకంటే ముందు ఇంచుమించు ఒక పావు గంట అవుతుందేమో యాక్సిడెంట్ అయ్యి ఒక లారీ కిందకి ఒక కారు వెళ్ళిపోతే ఆ కారు మధ్యకు పగిలిపోయింది. అంటే మీకు అర్థమవుతుందా? లారీ ఆగిపోయి ఉంటే వెనక నుంచి వచ్చిన కారు మధ్యకు చీలిపోయింది.
వెంటనే ఆ డ్రైవర్ దగ్గర ఉన్నటువంటి ఆ బెలూన్ ఓపెన్ అవడం వల్ల, ఎయిర్ బోల్స్ అనేవి ఓపెన్ అవడం వల్ల ఆ డ్రైవర్కి ప్రమాదం జరగలేదేమో అనుకున్నా కానీ ఎవరు కారులో లేరు అప్పటికే. మరి ఎంత వేగంతో వస్తే ఆ 2 కారు చీలిపోయినటువంటి పరిస్థితి కనబడుతుందో ఆలోచించండి. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ, చుట్టుపక్కల అందరూ పరిగెడుతూ వెళుతున్నారు. సమయం లేదు, నేను వెళ్ళలేకపోయాను. కానీ అలాంటి భయంకరమైన ప్రమాదాలు హైవేల మీద ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. నీళ్ళలో మునిగిపోయేవాడు కొంతమంది, ఆకాశం నుండి పడిపోయేవాడు కొంతమంది, అనుకోని రీతిగా అగ్ని చేత కాల్చబడుతున్న వాళ్ళు కొంతమంది. చూడండి, మన ప్రాణం మనకెంత తీపో ఎదుటి వాళ్ళ ప్రాణం కూడా అంతే కదా. కానీ వాళ్ళు కనురెప్ప పాటలో అలాగున చనిపోతూ ఉంటే ఎంత బాధ అనిపించింది. దేవా, నీ చిత్తం, నీ కృప లేకపోతే నిజంగా మేము ఎప్పటి వారమో ఎంతటి వారమో కదా అనిపించింది. కాబట్టి దేవుని యొక్క అత్యద్భుతమైనటువంటి కృప, ఆయన కన్నులు, నాకు అదే అనిపిస్తుంది. ఒక్కసారి దేవుని కన్ను నెప్పు పుట్టి మనకి ఏదైనా కంట్లో చిన్న ఏమంటారు దాన్ని నలుసా, ఏదన్నా చిన్నది కన్ను ఒక పొట్టు లాంటిది పెడితే అసలు కళ్ళు తెస్తాం, పొర్రపాటు కూడా కళ్ళు తెరవాలి, అంతా నీళ్ళలో రాలిపోయి బయటకు వచ్చేది ఆగడం. మరి దేవుని కన్నులకు మూత లేదు. ఏమి లేదు? దేవుని కన్నులకు మూత లేదు. ఆయన ఎక్కడ కన్ను మూయల. ఒక్క క్షణం ఆయన కన్నులు మూచుంటే మన పరిస్థితి ఏమై ఉండేదో. కనుక సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయి. దేవుని బిడ్డారా, ఆయన చూడటం బట్టి, ఆయన దృష్టి మన మీద నిలపబట్టి ఇంకను మనం సజీవ లెక్కలో ఉన్నాం. చాలా మంది అంటారు, ఒరే ఏం కళ్ళు నీ కళ్ళు దృష్టి తగిలే నేను టైప్ ఏమేమో అంటారు కదా. నా దృష్టిలో బాబు నీది అంటారు. వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి చూడబాగని అంటారు. అంటే కొంతమంది చూపులు ఆమె చూసేటప్పుడు నువ్వు తినబాగా అంటాం. అంటే చాలా మంది మాట్లాడే మాటలయ్యే ఆ కళ్ళులో చాలా భయంకరమైన వశీకరణ ఉంటుంది, అంటే వశపరుచుకునే తత్వం ఉంటుంది. మనుషుల కన్నులే ఇన్ని రకాలుగా ఉంటే ఆ మనుషులను కలగజేసిన వాడి కన్నులు ఇంకెంత గొప్పగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకే అంటారు, సర్వేంద్రియాలలో నయనం ప్రధానం. అంటే ఈ అవయవాలన్నిటిలో కల్లా ఏది శ్రేష్టమైందంట? ఆ కన్నులతో దేవుడు మనను చూచుచున్నాడు. మరి ఆయన కన్నులు రోజు మనం చూస్తున్నప్పుడు ఒక్కసారన్నా కన్నులెత్తి ఆయన మనం చూస్తున్నామా? ఇచ్చిన 365 రోజుల్లో కనీసం ఒక్కసారన్నా ఆయనను మనం కన్నులతో చూచుచున్నామా? మన కన్నులు ఆయనను చూడడం లేదు, కానీ లోకములో జరిగే ఆర్భాటాలన్నీ చూస్తాయి. లోకంలో జరుగుతున్న నానా రకాలైన చెత్తంతా ఈ కన్నులు చూస్తాయి. కానీ దేవుణ్ణి చూడాలనే ఆశపడే కన్నులు 2 విషయాలను అడుగుతున్నాడు. వివేకం కలిగి దేవుణ్ణి ఎవరైనా వెతికే వాళ్ళు ఉన్నారేమో అని ఆయన కన్నులతో చూచుచున్నాడు, నన్ను పరిశీలించుచున్నాడు. రెండవది, యథార్థ హృదయంలో ఎవరైనా ఉన్నారేమోనని ఆయన దృష్టించుచున్నాడు. ఈ సంవత్సరం ఒక గొప్ప వాగ్దానం, ఒడంబడిక దేవునితో చేసుకోండి. దేవా, ప్రతిరోజు నా కన్నులు నిన్ను చూస్తాయి. ఆమె ఒక్కరు కూడా చెప్పలేదే. హల్లెలూయా. అదే చెప్తున్నాను, దేవుడు మనల్ని చూస్తున్నాడు కదా, మరి మనం కూడా తిరిగి దేవుడు చూడాలా వద్దా? కనుక ప్రార్థనలో ఒక మంచి వాగ్దానం దేవుడితో చేయండి. ప్రతిరోజు ఈ కన్నులు ఆయన యందు మూయబడి ప్రార్థన చేయాలి. కొంతమంది కళ్ళు తెలిసి ప్రార్థన చేస్తారు, కొంతమంది కళ్ళు మూసుకొని ఎలా ప్రార్థించినా దేవుడు ఆలకించువాడై ఉన్నాడు. కాబట్టి ఆయన మనం చూస్తున్నాడు, మనము కూడా ఒక్కసారి ఆయనను చూడాలి. మనతో ఎవరైనా మాట్లాడట్లేదు అనుకో, ఒకసారన్నా మనం చూస్తానేమోనని ఎన్నిసార్లు అటు ఇటు తిరుగుతూ ఉంటాం. అవునా కదా? అసలుకే కళ్ళల్లో పడదాం, మాట్లాడతానేమోనండి. కొంతమంది కెమెరా పర్ఫార్మెన్స్ వాళ్ళు చాలా మంది ఉంటారు. మా హాస్పిటల్లో కొంతమంది ఉంటారు. ఆయన సీసీలో చూస్తారేమోనని చెప్పి ఇట్టించారు, ఊరికే అది తిరిగే వాళ్ళు ఉంటారు. అంటే ఊరికి ఆ కళల్లో పడాలని ఒక ఆలోచన, ఒక తపన. నువ్వు మనుషుల కళల్లో పడినా పడకపోయినా చెప్పాలి, దేవుని కన్నుల్లో పడాలా, దేవుడిని నువ్వు చూడాలా. ఈ సంవత్సరం వాగ్దానం మనం చేద్దాం దేవునితో. అలాగున్న కనుక దేవుడితో మనం వాగ్దానం చేసుకొని ఆయన కన్ను దృష్టిలో మనం నిలబడితే
ఆయన కన్నులు మనల్ని ఆశీర్వదిస్తాయి. ఎందుకు ఈ మాట చెప్తుందో తెలుసా? ఆ కన్నులంట ఆ దేశమును లక్ష్య పెడతాయంట. ఒకసారి ఆలోచించండి, రోఫికా అనే ఆ కుమార్తె మీద యెహోవా కన్నులు లక్ష్యం ఉంచితే ఇంకా జీవితానికి డోకా ఉంటుందా? ఆ బిడ్డకి ఏంటండి, దేవుని కన్నులు నిలబడిన బిడ్డ అంటే దేవుడు చూస్తున్న బిడ్డ. ఇక ఆ బిడ్డకు తిరిగే హల్లెలూయా. అలా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రత్యేకంగా దృష్టించితే, ప్రత్యేకమైన ఒక లక్ష్యాన్ని నిలిపితే మన జీవితాలు ఎంత ఆశీర్వదించబడతాయి. ఈ రోజున అదే ఒక గొప్ప ఓర్పుతో దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. లేచి నిలబడదాం. ఒక్క నిమిషం అందరం చేతుల్లో క్యాండిల్స్ తీసుకుందాం. ఒక్కసారి మనం నూతన సంవత్సరానికి వెళ్ళిపోదాం. ఒకే నిమిషంలో మనము నూతన సంవత్సరానికి ఎదుర్కొనబోతూ ఉన్నాం. కాబట్టి అందరూ లేచి నిలబడదాం. ఈ వాక్యము దేవుడు మన నీటిలో దీవించును గాక.